సన్నపరెడ్డి పెంచలడ్డన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు ఆదాల ప్రభాకరన్న గారికి, విజయన్న గారికి, మేయర్ గారికి, కోటారెడ్డన్న గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, సుబ్బారెడ్డన్న గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ పెద్దలందరూ మాట్లాడిన తర్వాత మాకు ప్రభాకరన్న గురించి చాలా విషయాలు తెలిసాయి. ఈరోజు అభివృద్ధి అనే పదానికి నిలువెత్తు నిదర్శనం ప్రభాకరన్న అని చెప్పడానికి మా తరం చాలా గర్వపడుతుంది. ఈరోజు నెల్లూరు జిల్లాలో అభివృద్ధి జరిగిందంటే నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో, మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అని ఈరోజు నెల్లూరు ప్రజలందరికీ కూడా తెలుసు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీశ్రీటి డెవలప్మెంట్ కానీ, జలయజ్ఞం ద్వారా రైతులకు అనేక కార్యక్రమాలు కానీ, ఈరోజు అదే రాజశేఖర రెడ్డి గారి హయాంలో సర్వేపల్లికి 2 సార్లు శాసనసభ్యులుగా ఉన్న మన ఆదాల ప్రభాకరన్న ఆధ్వర్యంలో ఈరోజు సర్వేపల్లి అనగానే మనకు గుర్తొచ్చేది కృష్ణపట్నం పోర్టు. ఈరోజు కృష్ణపట్నం పోర్టు ద్వారా అనేక మందికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ టర్మ్లో పనిచేసిన ఆదాలన్న ద్వారానే నెల్లూరు జిల్లాలో అభివృద్ధి జరిగింది. మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంపీగా ఆదాల ప్రభాకరన్న వచ్చిన తర్వాత మళ్ళీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆలోచించారో స్థానికంగా ఉన్న వనరుల ద్వారా అభివృద్ధిని క్రియేట్ చేయాలని చెప్పేసి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో గుజరాత్ తర్వాత అతిపెద్ద పోర్టల్ ప్రాంతం ఉన్న, తీర ప్రాంతం ఉన్న, 970 కిలోమీటర్ల పైన తీర ప్రాంతం ఉన్న ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టి ప్రతి 50 కిలోమీటర్లకి ఒక పోర్టు కానీ, పారిశ్రామిక ఫిషింగ్ హార్బర్ కానీ ఈరోజు క్రియేట్ చేస్తూ, ఇందాక ఫస్ట్గా మన రమణారెడ్డి అన్న గారు మాట్లాడారు, బ్యాంక్ ఎంప్లాయ్ గారు. సో ఏదైతే మన పరిశ్రమలు రావాలి, యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధికి శ్రీకారం చుట్టడం, అందులో ఈరోజు మళ్ళీ ఆదాల ప్రభాకరన్న ద్వారా ఈరోజు మన రైల్వే స్టేషన్ కానివ్వండి, మన బ్రిడ్జ్ కానివ్వండి, ఇవన్నీ కూడా నెల్లూరు జిల్లాలో అభివృద్ధి జరిగాయంటే ఇవి రెండు కూడా ఆ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో కానీ ఒక విజన్ ఉన్న వ్యక్తి ఆ ప్రాంతంలో ఉంటే నాయకుడుగా ఏ విధంగా అభివృద్ధి జరుగుతాయి అనే దానికి నిదర్శనం ఈరోజు ఆదాల ప్రభాకరన్నని ఇన్ఛార్జిగా నియమించినప్పటి నుంచి రాజకీయంగా అనేక ఆరోపణలు చేశారు. కాసేపు రూరల్ అన్నారు, కాసేపు కావాలన్నారు, కాసేపు సర్వేపల్లి అన్నారు. సో ఇలాగ రూమర్స్ క్రియేట్ చేశారంటే నిజంగా నెల్లూరు జిల్లాలో ఏ ప్రాంతంలో అయినా పోటీ చేసి గెలవగల సత్తా ఉన్న నాయకుడు ఆదాల ప్రభాకరన్న గారు అని ప్రతిపక్షాలు చెప్పకనే చెప్పాయి. కాబట్టి ఈరోజు అలాంటి ఒక మంచి వ్యక్తి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా తీసుకోవడం. సో అభివృద్ధి చేయాలంటే యుద్ధాలు చేయక్కర్లేదు, పోరాటాలు చేయక్కర్లేదు, పబ్లిసిటీ అసలే అవసరం లేదు, వ్యవస్థల పైన గౌరవం ఉండాలి, విజన్ ఉండాలి, చేయాలనే తపన ఉండాలి అని నిరూపించిన వ్యక్తి ఆదాల ప్రభాకరన్న ఇన్ఛార్జ్ అయిన తర్వాత 150 కోట్లతో ఇప్పుడు పెద్దలందరూ ఏ విధంగా అయితే సంతోషంగా వ్యక్తం చేశారో మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్లో భారీ మెజార్టీతో ప్రభాకరన్న గెలవడం, మన ప్రాంతాలు ముఖ్యంగా రూరల్ ఒక బెస్ట్గా తీర్చిదిద్దుతారు ఆదాల ప్రభాకరన్న అని నమ్మకం మనందరికీ ఉంది. మీ పెద్దలందరి ఆశీస్సులు ప్రభాకరన్నకు ఉండి భారీ మెజార్టీతో గెలుపొందాలని, అలాగే విజయసాయి రెడ్డి గారు కూడా ఎంపీగా గెలుపొందితే మనం ఏదైతే ఇందాక మాట్లాడుకున్న ప్రతి సమస్య కూడా ఖచ్చితంగా తీరుతుందని ఆశిస్తూ జగనన్నకి మీలాంటి పెద్దలందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెంచలడ్డన్న గారు మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.